కూటమి ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి అదేవిధంగా పెన్షనర్స్కి డిఏ ఉద్యోగస్తులకి డిఏ అదేవిధంగా పెన్షనర్స్కి డిఆర్ అరియర్స్ని 30 నెలలకు బదులు 60 నెలలు ఇచ్చినట్టుగా ఈరోజు ఈనాడు పేపర్లో చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వము చేసేది ఒకటి, ఈనాడు పేపర్లో రాసేది ఒకటి చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. మరి పెన్షనర్స్ ఎవరిని అడిగినా కూడా ఎవరికి కూడా 60 నెలలు డిఆర్ అరియర్స్ రాలేదని చెప్పారు. ఓన్లీ 30 మంత్స్కే వచ్చింది కొంతమందికి, అది కూడా రకరకాలైనటువంటి అమౌంట్స్. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉందట. కొంతమందికి 4,000 వస్తే, కొంతమంది 10,000 వస్తే, కొంతమందికి 50,000 రావడం ఏంటంటో అసలు కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి కూడా బిల్ సబ్మిట్ చేసినట్టుగా కూడా అనిపించట్లా. అంటే ప్రభుత్వం ఈ రోజున ఏం చెప్తుంది, ఏదైనా ఒక కొంత డబ్బులు వాళ్ళకి రావాల్సింది ఉద్యోగస్తులకు కానీ పెన్షనర్స్ కానీ ఇస్తుంటే ఏదో కానుకలు ఇస్తున్నట్టుగా చెప్పుకుంటూ వస్తుంది. 2-3 రోజుల నుంచి చెప్తున్నారు సంక్రాంతి సందర్భంగా ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కి ప్రభుత్వ కానుక అని చెప్పేసి. అయితే ఆశ్చర్యకరంగా ఉంది. అంటే ఇచ్చేది ఒకటి, చెప్పుకునేది ఒకటి. ఈ రోజున 110 కోట్ల రూపాయలు ఇటు సిపిఎస్ ఉద్యోగస్తులకి అదే విధంగా పెన్షనర్స్ కి వాళ్ళకు రావాల్సినటువంటి డిఏ అరియర్స్ ఇస్తాము అని చెప్పారు. అదేవిధంగా పోలీసు ఎవరైతే ఉన్నారో పోలీసు వాళ్ళకి సరెండర్ లీవ్, వాళ్ళ యొక్క సరెండర్ లీవ్స్ కోసము 110 కోట్లు ఇస్తామని చెప్పారు. అయితే ప్రభుత్వం చెప్పింది ఒకటి, పేపర్లలో వచ్చేది ఒకటి. అయితే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఈ రోజున చాలా మంది పొద్దుటి నుంచి ఫోన్లు చేస్తా ఉన్నారు. సార్, ఈనాడు పేపర్లో 60 నెలలు అంది, మాకు 30 నెలలు వచ్చింది, ఇంకొక 30 నెలలు ఎందుకు రాలేదు అని చెప్పేసి. ఎవరిని అడిగినా కూడా అందరికీ 30 నెలలే వచ్చింది. ఈ విధంగా ప్రభుత్వము చేసేది ఒకటి, మరి డంబాలు కొట్టేది ఒక రకంగా ఉన్నది. అయితే దీన్ని తీవ్రంగా నేనైతే ఖండిస్తా ఉన్నా. ఏదైతే ప్రభుత్వము చేయదలుచుకుందో దాన్ని క్లారిటీగా చెప్పాలి. ఇదిగో ఫలానా డిఏ ఫలానా టయానికి ఇంతమంది ఉద్యోగస్తులకి ఇంతమంది పెన్షనర్స్ కి ఇవ్వబోతున్నాము అని చెప్పాలి. కానీ అలా ఎలా ఒక పేపర్ కూడా ఇంతవరకు బయటికి రాలేదండి. మరి ఎవరికి ఎంత ఇస్తున్నారో ఏంటనేది కూడా మీరు ఇవ్వాలంటే చాలా ఉంది ఉద్యోగస్తులకు చేయవలసింది. మీరు ఎన్నికల టైంలో చెప్పారు, మేము రాగానే ఐఆర్ ఇస్తాము, మంచి పిఆర్సీ ఇస్తాము, రావాల్సినటువంటి అరియర్స్ అన్ని కూడా సకాలంలో చెల్లిస్తాము, సమయానుకూలంగా ఎప్పటికప్పుడు వచ్చేటువంటి డిఏలను కూడా మేము ఇస్తామని చెప్పారే. మరి సంక్రాంతి సందర్భంగా 4 డిఏలు పెండుకుంటే ఒక డిఏ అన్నా కూడా మీరు మంజూరు చేశారా? చేయట్లా. అదేవిధంగా మరి మధ్యంతర వృత్తి రావాల్సి ఉంటే మధ్యంతర వృత్తి ఇస్తామని చెప్పి 20 నెలలుగా వస్తా ఉంది, ఇంతవరకు దాన్ని ఊసేలేదు. అదేవిధంగా మరి 1/7/2018 నుంచి రావాల్సినటువంటి పిఆర్సీ అపాయింట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఇది. దాని మాటే ఎత్తకుండా ఇంతకుముందు పిఆర్సీ చేస్తే ఆ పిఆర్సీ కమిషనర్ ని రిజైన్ చేయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి అన్ని కూడా. దాంతోపాటు పిఆర్సీ అరియర్స్ ఇవన్నీ కూడా జీపీఎఫ్ అయితేనేంటి, మెడికల్ రియంబర్స్మెంట్ అయితేనేంటి, పెన్షనరీ బెనిఫిట్స్ అయితేనేంటి, దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు పైగా ఈ రోజున ఉద్యోగస్తులకి పెన్షనర్స్ రావాల్సి ఉంటే దాని సంగతి అది మీరు దప్పదప్పాలుగా ఇదిగో ఇంత రావాలి ఉద్యోగస్తులకి, ఈ టైంలో ఇస్తాము అనేది చెప్పకుండా ఏదో ఒక డిఏ అరియర్స్ ఇస్తున్నట్టు చెప్పి, అది కూడా మేము ఆ టైం కాదు, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేము ఇస్తున్నాము అని చెప్పేసి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. 1/7/2018 అంటే ఎప్పటికంటే 2018 ఏ గవర్నమెంట్, అప్పుడు ఏ గవర్నమెంట్ ఉండింది? ఆ రోజున మరి తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎప్పుడైతే 19లో వచ్చారో, వచ్చిన తర్వాత ఏవైతే అప్పుడు డిఏ తెలుగుదేశం గవర్నమెంట్ పెండింగ్ పెట్టున్నటువంటి 1/7/2018 నుంచి అదేవిధంగా 1/1/2019 నుంచి రావాల్సినటువంటి 2 డిఏలు కూడా వాటిని చెల్లించాలనేటువంటి నెపంతో ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో రూపకంగా దాన్ని జీవోలు ఇచ్చిన దరిమిలా ఈ రోజున మీరు ఇస్తున్నారు. లేకపోతే మీరు జీవోలు కూడా ఇవ్వకుండా ఆ రోజున మీరు ఉద్యోగస్తులకి ఎగనామం పెట్టి వెళ్ళారు. కాబట్టి దాని తర్వాత ఎన్ని డిఏ అరియర్స్ పెండింగ్ ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఎంత ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బకాయిలు ఎంత ఉన్నాయి, ఐఆర్ ఎంత, మరి 30% తగ్గకుండా ఈ రోజున ఐఆర్ ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగస్తులు పెన్షనర్స్ కోరుతూ ఉన్నారు. అదేవిధంగా పిఆర్సీని అపాయింట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. ఇవన్నీ కూడా మీరు మర్చిపోయి ఏదో ఒకటి ఊరికే అట్లా రాల్చినట్టు రాల్చి, అది కూడా కొంతమందికి ఇచ్చినట్టు 110 కోట్లు ఈ రోజున 1,100 కోట్లు అంటున్నారండి.
చాలా మందికి ఇంతవరకు ఎవరికి కూడా పడలేదంటున్నారు. మరి ఎవరికి ఇస్తున్నారు 1100 కోట్లు అని చెప్పేసి కూడా అడుగుతున్నా. క్లియర్ కట్ గా ఇదిగో ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇంతమందికి ఇస్తున్నాము అని చెప్పి ఎందుకు మీరు లెక్క చెప్పట్లేదు అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నా. కాబట్టి ప్రభుత్వం ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి అన్ని కూడా ఎప్పటికప్పుడు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇదిగో ఇంత అమౌంట్ మరి ఈ అకౌంట్ లో ఇంత ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కి రావాల్సింది ఈ టైంలో ఇస్తామని చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే అది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి సొమ్ము, వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్ము. ఇట్ ఈస్ రైట్ టు ద ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్, వాళ్ళకి రావాల్సినటువంటి సొమ్ములు. అవి ఏదో మీరు పుణ్యానికి ఇచ్చినట్టు కానుకలు లేకపోతే ఏదో అని చెప్పి అనౌన్స్ చేసుకోవడం అనేది పద్ధతిగా లేదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నా. కూటమి ప్రభుత్వము మరి వాళ్ళకి ఇవ్వాలి, ఉద్యోగులకు ఏదైనా హెల్ప్ చేయాలనేటువంటి ఉంటే ఇమీడియట్ గా మరి ఐఆర్ ఇస్తూ పిఆర్సీని అపాయింట్ చేస్తూ మాకు రావాల్సినటువంటి ఏదైతే 35,000 కోట్లు మరి అన్ని కూడా డిఆర్ఏర్స్ తో పాటు మిగతా అరియర్స్ అన్ని కూడా ఇమీడియట్ గా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కుటుంబ ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి డిమాండ్ చేస్తా ఉన్నా. మరి వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ తరఫు నుంచి